ఒక తీవ్రతను చూసి మనము డీసీపీ క్రైమ్స్ రోహిణి నేతృత్వంలో మనం ఏసీపీ సైబర్ క్రైమ్స్ బాలకృష్ణారెడ్డి మన ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ ఒక టీం ఫామ్ చేసి ఇది ఎట్లా టెక్నికల్గా ఎట్లా నడుస్తున్నారు ఏం చేస్తున్నారు అని పైన ఒక చాలా లోతుగా మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఒక్క ఇన్వెస్టిగేషన్లో రివీల్ ఏమైందంటే మనకు వీళ్ళు ఈ స్పెసిఫిక్ 2 కంపెనీస్ ఉన్నాం. మనము రేడ్ చేసిన 2 కంపెనీస్ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ మన రాయదుర్గంలో ఈ ఒక కంపెనీ నడిపిస్తున్నారు. 2 వాళ్ళు 3 అప్లికేషన్స్ని వాళ్ళు పెట్టడం జరిగింది గూగుల్ ప్లే స్టోర్లో. క్యాష్ మామా, లోన్ జోన్, ధనాధన్ అని చెప్పి 3 అప్లికేషన్స్ వాళ్ళు రన్ చేయడం జరిగింది. సో ఈ ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ డీటెయిల్స్కి వెళ్తే ఒక వ్యక్తి ఒక బాధితుడు ఆయనకి డబ్బులు అవసరం ఉన్న వల్ల గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి ఎవరెవరు లోన్ ఇస్తారు, ఇన్స్టంట్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఆయన సెర్చ్ చేసినప్పుడు ఒక క్యాష్ మామా అని చెప్పి ఒక అప్లికేషన్ని ఆయన డౌన్లోడ్ చేయడం జరిగింది. ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఒక అప్లికేషన్ చూసిన తర్వాత ఆయన ఆధార్ కార్డు, పాన్ కార్డు, సెల్ఫ్ అథెంటికేటెడ్ ఫోటోసు, ఒక 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్స్ని కూడా ఆయన అప్లోడ్ చేయడం జరిగింది. ఆ అప్లోడ్ చేయడం వల్ల ఆయనకు వచ్చింది 5,000 ఇన్స్టంట్ లోను. 7 డేస్లో అది రీపే చేయాలి. అది కూడా మొత్తం 5,000 రాలేదు. 1,180 రూపీసు జిఎస్టీ మరియు ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి డిడక్ట్ చేయడం జరిగింది. సో ఆయనకి వచ్చిన అమౌంట్ 3,820 రూపాయలు. అంటే 5,000 రూపాయలు లోన్ తీసుకుంటే 3,820 రూపాయలు రావడం జరిగింది. ఈయన ఇట్లా 5,000 చొప్పున 6 సార్లు ఈ క్యాష్ మామా నుంచి అమౌంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆయనకు ఈ ఒక డేటాబేస్ ద్వారా వేరే వాళ్ళు కూడా అది యాక్సెస్ ఉండడం వల్ల వేరే లోన్ అప్లికేషన్స్ ఉన్నావు వాళ్ళు కూడా ఆయనకి మీకు లోన్ కావాలని చెప్పి వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు. ఏ ఫిష్, మంకీ క్యాష్, క్యాష్ ఎలిఫెంట్, లోన్ జోన్, క్యాష్ జోన్, వాటర్ ఎలిఫెంట్, మేరా లోన్ అని చెప్పి రకరకాల అప్లికేషన్స్. వాళ్ళ పేరు చూస్తేనే వాళ్ళు ఒక గమ్మత్ పేరుతోని వాళ్ళంతా కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈయన మొత్తము 5,000 చొప్పున 6 సారి 30,000 లోన్ అమౌంట్ తీసుకోవడం జరిగింది. సో దాంట్ని మొత్తం జనవరి నుంచి సెప్టెంబర్ దాకా దాదాపు 9 నెలల ఈయన ఈ ఒక లోన్ తీసుకోవడం జరిగింది. సో ఆయన ఈ ఒక 20,000 30,000 లోన్కి ఆల్రెడీ అంతకుముందే ఆయనది 10,000 రూపాయలు డిడక్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఆయన పేమెంట్ చేసింది అంటే 5,000 కట్టాలి. మళ్ళీ వాళ్ళు ఎంత అమౌంట్ కట్టుంటారు మళ్ళీ అదే అమౌంట్ కట్టాలి. వాళ్ళు ఇనిషియలీ అమౌంట్ డిడక్ట్ చేస్తారు, మళ్ళీ పేమెంట్ చేసినప్పుడు ఫుల్ అమౌంట్ కట్టాలి. సో ఇట్లా అనే 29,000 రూపాయలు కట్టేశారు. ఇంకా 1,000 మాత్రమే మిగిలింది. బట్ అది వాళ్ళు అడిగితే ఇంకా మీ లోన్ క్లియర్ కాలేదు, మీరు ఇంకా దాదాపు 8,634 రూపాయలు బాకీ ఉన్నారని చెప్పి ఆయనకు చెప్పడంతో ఆయన కంగాలైపోయినారు. నేను తీసుకునేది 30,000 ఎట్లా అయిందంటే వాళ్ళు రకరకాల పెనాల్టీసు, ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అని పెట్టి ఆయనకు మళ్ళీ 8,634 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఇది అయిన తర్వాత మళ్ళీ ఆయనకు హెరాస్మెంట్ స్టార్ట్ కావడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది, థ్రెటన్ చేయడం జరిగింది, లీగల్ నోటీస్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంకా బాధాకరం ఏమంటే వాళ్ళు తెలియకుండానే ఈ బాధితులందరూ కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్ కూడా వాళ్ళు యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ యాక్సెస్ ఇవ్వడంతో వాళ్ళకు కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్ చేయడము, వీళ్ళు బాధితుడు ఒక ఫోటో పంపడము, ఈయన మా దగ్గర లోన్ తీసుకున్నారు, ఈయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి కూడా రకరకాల మెసేజెస్, మెసేజెస్ ఫ్లిత్తి లాంగ్వేజెస్తో కూడా చేయడం జరిగింది. సో మనము ఈ వచ్చిన ఒక కేసు 1134 క్రైమ్ నంబరు మనది సైబర్ క్రైమ్లో ఈ సంవత్సరం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మనము ఈ యొక్క లోతుగా మనము ఈ యొక్క అప్లికేషన్ పైన వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, నేను కూడా లాస్ట్ వీక్ నేను మన డీసీపీ గారు మన ఏసీపీ బాలకృష్ణారెడ్డి ఇన్స్పెక్టర్ కూడా ఆర్బీఐకి వెళ్ళడం జరిగింది. ఇది లోన్ అప్లికేషన్ ఏమో, డౌన్లోడ్ చేయడం ఏమో, ఈ ఎన్బిఎఫ్సిస్ ఎవరు, వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు, ఎందుకు చేస్తున్నారు ఇట్లా, ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందే చాలా చోట్ల కూడా మనకు ఒకసారి చూస్తే
మనం మహారాష్ట్రలో కూడా ఇది ఒక ఇలాంటి కేసు జరిగిన చెప్పి తెలిసింది, కర్ణాటకలో కూడా ఇలా చేస్తున్నారని చెప్పి తెలిసింది. మొత్తం భారతదేశంలో కూడా ఇదంతా ఈ విధంగా వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారు. ఈ ఒక అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయడం వల్ల చాలా బాధితులను కూడా వాళ్ళు థ్రెటన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలిసిన తర్వాత నేను స్వయంగా మన డీసీపీ గారు అందరు కలిసి ఇక్కడ ఉన్న రీజనల్ డైరెక్టర్ ఆర్బీఐ వాళ్ళ ఆఫీసర్స్ కూడా మనం లాస్ట్ వీక్ కలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ దృష్టి కూడా ఈ ఒక లోన్ అప్లికేషన్ స్కామ్ పైన కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మన ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేమంటే వీళ్ళు ఇక్కడే ఒక బిల్డింగ్ తీసుకొని మన రాయదుర్గం ఏరియాలో 2 కంపెనీస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకు ఈ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి 2 కంపెనీస్ చేయడం జరిగింది. మొత్తం మనము 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదంతా మాస్టర్ మైండ్ శరత్ చంద్ర అని చెప్పి ఈయన CEO ఆఫ్ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఆయన డైరెక్టర్ కూడా క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. శ్రీమతి పుష్పలత ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ బోత్ కంపెనీస్ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు డైరెక్టర్ ఈ క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో. ఇంకోటి వాసువా చైతన్య అని చెప్పి ఈజ్ డైరెక్టర్ ఆఫ్ క్రెడిట్ ఫాక్స్. వెంకటేష్ ఈయన కలెక్షన్ ఏజెంటు. సచిన్ దేశ్ముఖ్ అని చెప్పి ఇంకోటి కలెక్షన్ ఏజెంటు. సయ్యద్ ఆషిక్ అని చెప్పి ఈయన ఒక టీం లీడర్. అందరు కూడా ఒక టీం లీడరు. దాదాపు 110 మంది ఈ ఒక కాల్ సెంటర్లో, ఈ 2 కంపెనీ కాల్ సెంటర్లు కూడా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో వీళ్ళు మోడస్ ఆపరండి అని చెప్తే అది అంతకుముందు చెప్పినట్లు మనకు గూగుల్ ప్లే స్టోర్లో వీళ్ళు అంతా అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. ఎవరికి ఇన్స్టంట్ లోన్ కావాలి వాళ్ళు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు వాళ్ళు 35% ఇంట్రెస్ట్, 35% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే 3% నెల వడ్డీ, అంటే నార్మల్ రేట్లు తీసుకుంటే 3% అంటే ఆల్మోస్ట్ 35% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా లోన్ అమౌంట్లోనే ఆ ఇంట్రెస్ట్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పేమెంట్ చేయాల్సి వస్తుంది. మొత్తం అమౌంట్ అంతా 7 డేస్లో పేమెంట్, ఇది 7 డేస్లో పేమెంట్ ఉంటుంది. పేమెంట్ తప్పితే 1% ఏ అమౌంట్ మిగిలి ఉంటుంది ఆ మిగిలిన అమౌంట్ పైన 1% పెనల్టీ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. సో ఇట్లా వీళ్ళు ఈ ఒక స్కీమ్ని రన్ చేయడం జరుగుతుంది. ఈ CEO శరత్ చంద్ర ఈ అన్ని 2 కంపెనీస్ లో పనిచేయడం జరుగుతుంది. దాదాపు 110 ఎంప్లాయీస్ ఈ ఒక కంపెనీలో పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ ఒక ఇన్స్టా లోన్ అప్లికేషన్స్లో ఈ 2 కంపెనీస్ కూడా చాలా అప్లికేషన్స్ డెవలప్ చేసినారు. వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్స్లో క్యాష్ మామా, లోన్ జోను, ధనాధన్ లోను, క్యాష్ అప్, క్యాష్ బస్సు, మేరా లోన్, క్యాష్ జోన్ అని చెప్పి ఇట్లా రకరకాల అప్లికేషన్స్ కూడా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. 2 అప్లికేషన్స్ వాళ్ళు ఏషియా ఇనో నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఢిల్లీలో ఉన్న కంపెనీకి అమ్మడం జరిగింది. క్యాష్ బస్సు, క్యాష్ అప్ అనేది 2 అప్లికేషన్స్ను. ఇంకోటి మేరా లోన్, క్యాష్ జోన్ అనేది బ్లూ షీల్డ్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీకి వాళ్ళు అమ్మడం జరిగింది. ఇట్లా 4 అప్లికేషన్స్ వాళ్ళు ఈ 2 కంపెనీకి అమ్మారు. వాళ్ళు 3 అప్లికేషన్స్ని రన్ చేస్తున్నారు. క్యాష్ మామా అప్లికేషన్స్ ఇది ఆనియన్ క్రెడిట్ కంపెనీకి లింక్ ఉంది. ఇంకా 2 అప్లికేషన్స్ ధనాధన్ లోన్ జోన్ అనేది క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్కి లింక్ ఉంది. వీళ్ళు రన్ చేసేది మాత్రం 3 అప్లికేషన్స్. బాకీ డెవలప్ చేసిన అప్లికేషన్స్ 2 కంపెనీకి అమ్మడం జరిగింది. ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర 1.5 lakh కస్టమర్స్ డబ్బులు తీసుకోవడం జరిగింది. యాక్టివ్గా అంటే ఏం చేస్తున్నారంటే 5,000 తర్వాత ఒక గుంత తీస్తారు, మళ్ళీ ఆ గుంతను ముంచడానికి ఇంకోటి గుంత, ఇట్లా ఆ విష చక్రంలోనూ పడుతున్నారు. ఇట్లా 70,000 మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారని చెప్పి ఈ 2 కంపెనీలో మనకు తెలిసింది. ఈ 7 డేస్లో అమౌంట్ ఇవ్వకపోతే వీళ్ళు ఒక బకెట్ సిస్టమ్ అని పెట్టుకున్నారు. ఆ బకెట్ సిస్టమ్ అంటే డ్యూ డేట్ నుంచి తీసుకున్న అమౌంట్ నుంచి డ్యూ డేట్ దాకా ఒక 0 బకెట్ అని పెట్టుకుంటారు. ప్లస్ తర్వాత డే 1 to day 3 S1 బకెట్ అని పెట్టుకుంటారు. అంటే అప్పుడు సాఫ్ట్గా చూడయ్యా బాబు మీరు లోన్ తీసుకున్నారు కట్టండి అని చెప్పి సాఫ్ట్గా మాట్లాడతారు. ఆ 3 రోజు ఆయన కట్టకపోతే 2nd 4th డే నుంచి 10th డే దాకా S2 బకెట్ అంటారు. వాళ్ళు S2 బకెట్లో కొంచెము వాళ్ళ వయసును పెంచుతారు. మళ్ళీ మీరు ఇవ్వకపోతే మీకు లీగల్ నోటీస్ పంపిస్తాను, మనుషులు వస్తారు, మీకు హెరాస్ చేస్తారని చెప్పి ఇట్లా వాళ్ళు S2 బకెట్లో ఉన్న వాళ్ళ కస్టమర్స్కి ఇట్లా హెరాస్ చేయడము, థ్రెటన్ చేయడము, లీగల్ నోటీస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి డే 11 to day 30 ఉన్న వాళ్ళకు ఇట్లా వాళ్ళ కాంటాక్ట్స్ యాక్సెస్ ఇచ్చిన కాంటాక్ట్స్లో నంబర్ తీసుకొని వాళ్ళకు వాట్సాప్ మెసేజెస్, SMS పంపడము, వాళ్ళ ఫొటోస్ పంపడము, డిఫేమ్ చేయడము, వాళ్ళు రకరకాల అబ్యూజివ్ థ్రెటనింగ్ మెసేజ్ చేయడం జరుగుతుంది.
ఇట్లా వీళ్ళు పబ్లిక్ని అంతా బాగా హెరాస్ చేసేవాళ్ళు. ఈ ధనాధన్ అప్లికేషన్ మాత్రం ఎటువంటి ఎన్బిఎఫ్సిస్కి లింక్ లేదు. వేరేజ్ ఈ క్యాష్ మామా లోన్ జోను దాదాపు 9 ఎన్బిఎఫ్సిస్కి లింక్ ఉన్నాం. ఆ ఎన్బిఎఫ్సిస్ కూడా మనము లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎట్లా ఇచ్చారు, ఏముంది వాళ్ళ ఒప్పందం కూడా దానిపైన కూడా మనం ఆరా తీయడం జరుగుతుంది. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ మనకు రావడం జరుగుతుంది. ఈ ఆనియన్ అండ్ క్రెడిట్ ఫాక్స్ కంపెనీస్కి చెందిన 2 అకౌంట్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. మొత్తం దాదాపు 1.52 crores అంటే ఆల్మోస్ట్ 18 అకౌంట్స్ని మనం సీజ్ చేశాను. 1.52 crore అమౌంట్ని మనము సీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళు 2 అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. 2 అకౌంట్స్ అంటే ఒక అకౌంటు డిస్పర్స్ చేయడానికి, లోన్ ఇవ్వడానికి ఒక అకౌంట్ అయితే రిసీవ్ చేసుకోవడానికి ఇంకోటి అకౌంట్ పెడతారు. ఇట్లా 2 అకౌంట్ వాళ్ళు కలెక్షన్ అకౌంట్, ఒక డిస్పర్సింగ్ అకౌంట్ అని చెప్పి పెట్టడం జరుగుతుంది. 35% ఇంట్రెస్ట్ ప్లస్ పెనల్టీస్ కలెక్ట్ చేస్తున్నారు. మనము ఈ ఎవరెవరు ఎన్బిఎఫ్సిస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనము లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా గూగుల్ వాళ్ళు కూడా మనము నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎట్లా ఈ ఒక అప్లికేషన్స్ని హోస్ట్ చేయడానికి ఎట్లా ఇచ్చినారు, వాళ్ళ మధ్యలో ఏం ఒప్పందం ఉందని చెప్పి కూడా మనం ఆరా తీయడం జరుగుతుంది. ఈ ఒక అక్యూజ్ దగ్గర నుంచి 3 ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ 3, మొబైల్ ఫోన్స్ 22, దాదాపు 18 అకౌంట్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. 1.52 crore అమౌంట్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఇట్లా ఈ ఒక స్కాము మనకు బయట వచ్చిన తర్వాత, ఎందుకంటే మనము ఒకసారి కనుక్కుంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఒక స్కామ్ నడుస్తుంది, ఒక ఫ్రాడ్ నడుస్తుంది. ముఖ్యంగా లోన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్తోని ఒక చార్జ్ చేయడం జరుగుతుంది. తర్వాత కలెక్షన్లో కూడా మనకు వాళ్ళు బాగా హెరాస్మెంట్ కావడం జరుగుతుంది, డిఫేమ్ చేయడం జరుగుతుంది అని చెప్పి మనకు తెలిసింది. ముఖ్యంగా ఈ ఒక స్కామ్ పైన, ఫ్రాడ్ పైన కూడా మనము ఆర్బీఐ కూడా తెలియపరిచాను. వాళ్ళు కూడా ఎన్బిఎఫ్సిస్ ఎవరెవరు అప్లికేషన్స్కి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారని పైన కూడా వాళ్ళు నిఘా పెట్టడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, ఇన్స్టా అనే అన్నీ కూడా మోసము. ఇన్స్టా లాటరీ కావచ్చు, ఇన్స్టా బెనిఫిట్స్ కావచ్చు, ఇన్స్టా లోన్ కావచ్చు, ఎంఎల్ఎం స్కీమ్ కావచ్చు, గిఫ్ట్ స్కీమ్ కావచ్చు, ఎక్కడ మీకు తక్కువ టైంలో డబ్బులు వస్తుంది అనేది అంతా మోసము. ఇప్పుడు మీరు బ్యాంక్లో మీకు ఇన్స్టంట్ లోన్ కావాలంటే బ్యాంక్ ఉంది, మీరు అక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు, వాళ్ళు వెరిఫై చేస్తారు. అది కూడా ఇప్పుడు చాలా తక్కువ టైంలో కూడా వాళ్ళు ఇస్తున్నారు. మీకేం అంత ముందు ఉన్నట్లు మీకు చాలా నెల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా చోట్ల కూడా బాగా ట్రాన్స్పరెంట్ ఉంది, చాలా సింపుల్ చేశారు ప్రొసీజరు. సో ముఖ్యంగా ఎవరు కూడా ఇలాంటి అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకోవద్దు, నమ్మొద్దు అని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా ఇలాంటి ఎవరు ఇన్స్టా ఈ అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళపైన కూడా చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళపైన నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా మనం అరెస్ట్ చేస్తాను, వాళ్ళ అకౌంట్స్ సీజ్ చేస్తాను, వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఏమేమి చేసినారని పైన కూడా మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనము తెలియపరుస్తాను, వీళ్ళు ఎవరెవరు ఈ ఒక అప్లికేషన్స్ డెవలప్ చేసినారు, ఎంతమంది మోసం చేసినారని పైన కూడా మనము చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి అప్లికేషన్స్ అప్లోడ్ చేసి మోసం పాల్పడితే చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరిపైన కూడా మనం పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఇలాంటి అప్లికేషన్స్ అప్లోడ్ చేయవద్దు, డెవలప్ చేయవద్దు, చేస్తే చాలా కఠిన చర్య ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఎవరు కూడా పబ్లిక్ ఏం కావాలో అట్లా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఎవరు కూడా ఇలాంటి ఇన్స్టా లోన్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి లైసెన్సెస్ లేవు, ఆర్బీఐ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి లైసెన్సెస్ లేదు. అదేవిధంగా మీరు లోన్స్ కావచ్చు, మీరు హౌసింగ్ లోన్ కావచ్చు, ఇలాంటి లోన్స్ కావచ్చు, వేరే రకరకాల ఏమాదిరి వేరే వాళ్ళతోని మీరు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏం సైన్ చేస్తున్నారు, ఏ డాక్యుమెంట్ పైన ఏం సైన్ చేస్తున్నారని కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరు కూడా మీ ఒక బ్యాంక్ క్రెడెన్షియల్స్ కానీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరు కూడా మీరు వేరే వాళ్ళకి ఇవ్వద్దు. మళ్ళీ అదేవిధంగా ఎక్కడెక్కడ అప్లికేషన్స్ ఉన్నావు అవి మీ ఒక ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, గ్యాలరీకి ఎక్కడెక్కడ యాక్సెస్ ఇస్తారో అలాంటి అప్లికేషన్స్ను డౌన్లోడ్ చేసుకోవద్దు అని చెప్పి పబ్లిక్ మరీ కోరుతున్నాను. అదేవిధంగా ఎక్కడైనా పబ్లిక్ హెరాస్మెంట్కి గురి అయితే, మీకు ఎవరు హెరాస్ చేస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు, ఏజెంట్స్ కావచ్చు, కంపెనీ వాళ్ళు కావచ్చు, ఇమీడియట్లీ వచ్చి దగ్గరున్న పోలీస్ స్టేషన్స్కి కంప్లైంట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మనము ఎవరు కూడా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవద్దు. మీకు ఏమాదిరి ఇబ్బంది ఉంటే మీ వెంట తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు ఉంది. మీకు ఏమాదిరి కంప్లైంట్స్ ఉంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కానీ, డయల్ 100 కానీ, లేదంటే సైబరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నంబర్ 9490617310కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మన సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబరు 9490617444 నంబర్కి కంప్లైంట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అంటే బ్యాంక్స్ ఇంటర్ దే ఫైనాన్స్ ఎన్బిఎఫ్సిస్ ఇన్ టర్న్ ఫైనాన్స్ దిస్ ఇన్స్టా లోన్ అప్లికేషన్స్.
అంటే వాళ్ళకి ఏముందనేది అగ్రిమెంట్ చూడాలి కానీ బట్ బ్యాంక్స్లో డైరెక్ట్ ఉందని చెప్పి ఇక్కడ చెప్పే ఇది లేదు. అట్లా లేదు డైరెక్ట్ సార్ ఈ లోన్ ఆనియన్ కానీ లోన్ ఆన్సర్ చేస్తారు, ఒకరొకరు చెప్పండి, అన్ని ఆన్సర్ చేస్తాను. ఆనియన్ కానీ క్రెడిట్ ఫాక్స్ కానీ ఏ ఎన్బిఎఫ్సితోనే ఉంది సార్ అఫిలియేషన్? 9 NBFCs తోని లింక్ ఉంది. మీ నేను పేరు చెప్పలేదు. సుపీరియర్ ఫైన్ లీజ్ లిమిటెడ్ న్యూఢిల్లీ, లార్డ్ కృష్ణ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్పి న్యూఢిల్లీ, ఉషా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ, అదేవిధంగా I2I టెక్నాలజీస్ అంటే RNVP టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గాజియాబాదు, ఇది క్యాష్ మామాది, జావరన్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాగ్పూరు, UMB సెక్యూరిటీస్ లిమిటెడ్ బెంగళూరు, ఫేర్ అసెట్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ, లిక్వీ లోన్స్ ముంబై, క్రేజీ బీ సర్వీసెస్ బెంగళూరు. ఇవన్నీ కూడా ఆర్బీఐలో లిస్ట్ అయిన NBFCs. బట్ వీళ్ళకు ఇన్స్టా అప్లికేషన్స్ ఏం ఒప్పందం ఉంది, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం అగ్రిమెంట్ పైన మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఈ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి అండ్ మీరు చెప్పిన స్టేజెస్ వైజ్గా వాళ్ళకి వార్నింగ్ వస్తుంది. సో వాళ్ళ నుంచి కొన్ని మెసేజెస్ కూడా వస్తున్నాయి, మీ మీద లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం, మీ సిబిల్ స్కోర్ బ్లాక్ చేస్తాము, అవునవును, అదంతా అథారిటీ ఉంటుంది సార్ దానికి. ఫస్ట్ ఈ అప్లికేషన్స్ ఇల్లీగల్ ఉన్నావు కదా, అదే చెప్తున్నాను కదా, చాలా అప్లికేషన్స్ ఇల్లీగల్ ఉన్నావు, ఆర్బీఐ నోటీస్లో లేదు. అందుకే ఇప్పుడు ఆర్బీఐ కూడా ఈ NBFCs వాళ్ళకు ఈ ఇన్స్టా లోన్ అప్లికేషన్స్ ఎవరెవరు డెవలప్ చేసినారు వాళ్ళకి అగ్రిమెంట్ ఏముంది, వాళ్ళకి అధికారం ఉందా లేదనే పైన కూడా వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అవును, అది ఇంకా ఇన్వెస్టిగేషన్, ఇది చాలా ఉన్న అప్లికేషన్స్. ఇంకా మన టీమ్స్ ఆల్రెడీ మహారాష్ట్రలో పనిచేయడం జరుగుతుంది, ఢిల్లీలో ఉన్న టీమ్స్, బెంగళూరులో టీమ్స్ ఉన్నాం. ఇంకా త్వరలోనే మళ్ళీ మనం అగైన్ విల్ కమ్ విత్ న్యూ ఫ్యాక్ట్స్. సార్ ఈ బాధితుల్లో ఎవరు ఎక్కువ ఉన్నారు సార్? ఆటో డ్రైవర్లు, కొంచెం మామూలు వాళ్ళు, చిన్న వాళ్ళు అందరు కూడా ఇప్పుడు వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇన్స్టా లోన్ కావాలి, 5,000 రూపాయలు కావాలన్న వాళ్ళు ఇమీడియట్లీ తీసుకోవడము, మళ్ళీ వాళ్ళు ఒక అప్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ అవసరం ఉంటే సెకండ్ అప్లికేషన్ తీసుకోవడం, ఇట్లా చేస్తున్నారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సార్ ఈ గూగుల్కి రాశారు కదా సార్, ఏమైనా రిప్లై వచ్చిందా? అంటే ఈ ఇన్స్టా అంటే గూగుల్ ఇంకా రాలేదు, వీఆర్ ఫాలోయింగ్ అప్. లేదు, వాళ్ళు హెరాస్ చేస్తుంటే ఇమీడియట్లీ దే షుడ్ కమ్ అండ్ గివ్ అ కంప్లైంట్. ఇప్పుడు అందుకు అదే ఆర్బీఐ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది కదా, వాళ్ళకి ఎక్కడ అధికారం ఇచ్చారు, వీళ్ళకి 30% ఎవరు ఇచ్చారు అధికారం పైన, వాళ్ళు కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు క్యాష్ లోన్ రూపంలో ఇస్తున్నారు కదా యాప్ నుంచి, వీళ్ళు ఎక్కడి నుంచి అసలు పెట్టుబడి, ఇప్పుడు శరత్ చంద్ర అనే వ్యక్తి అంటే ఈ 9 NBFCs ఉన్నావు కదా, వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ ద్వారా వీళ్ళకి వస్తుంది. ఆ NBFCsకి మన విజయ్ అన్నట్లు కొన్ని బ్యాంక్స్ ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళు పబ్లిక్ ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, వాళ్ళ స్వంత డబ్బుల నుంచి కూడా వాళ్ళు NBFCs ఫార్మ్ చేసి ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఇస్తారు, వీళ్ళ నుంచి వీళ్ళు థర్డ్ పర్సన్స్, ఇప్పుడు థర్డ్ లెవెల్లో వస్తుంది ఇది. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది, అది మనం కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. బయట కూడా ఉన్నావు ఇవి, బయట మన టీమ్స్ కూడా ఉన్నావు, చాలా చోట్ల నడుస్తున్నాయి ఇవి అన్నీ కూడా రిజిస్టర్డ్ విత్ ఆర్బీఐలో రిజిస్టర్ అయిన NBFCs ఇవి. సో వీళ్ళకి ఏం పాత్రం ఉంది, వాళ్ళకి ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లో ఇలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయవచ్చా, చేసి ఇంత అమౌంట్ ఛార్జ్ చేయవచ్చా, వీళ్ళకంతా కాంటాక్ట్స్కి యాక్సెస్ చేయవచ్చా, వాళ్ళ గ్యాలరీకి యాక్సెస్ చేయవచ్చా, ఫైల్స్కి యాక్సెస్ చేయవచ్చా అనే అధికారం ఎవరు ఇచ్చారనే పైన కూడా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఇది సార్ 1 year నుంచి నడుస్తుంది కదా ఇది, అది ఎంక్వైరీ చేస్తాను, సిబిలో రిఫ్లెక్ట్ అవుతుందా అంటే వాళ్ళకి కావచ్చు, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్లీ లేదు కదా, డైరెక్ట్లీ దే ఆర్ కమింగ్ త్రూ అన్ అప్లికేషన్, దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ద బ్యాంక్స్, అందుకు సిబిలో కావచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ ఎనీవే వీల్ ఎంక్వైరీ ఇంటూ ఇట్. సార్ 1 year నుంచి నడుస్తుంది కదా, అసలు దీని మానిటరింగ్ ఎవరు సార్, ఎవరు చేయాల్సి ఉంటుంది? అది దానిపైన మనం లాస్ట్ వీక్ నేను మా DCP గారు ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ ఆర్బీఐకి వెళ్ళడం జరిగింది. ఇదే మీరు అడిగిన ప్రశ్న మనం కూడా అడిగాను, ఇన్ని అప్లికేషన్స్ నడుస్తున్నప్పుడు ఎవరు ఇది రెగ్యులేటరీ అథారిటీ, ఎవరు ఎట్లా రన్ చేస్తున్నారు, వాళ్ళకి అధికారం ఎవరు ఇచ్చారు, NBFCsకి ఇది అధికారం ఉందా, అప్లికేషన్ డెవలప్ చేసే అప్లికేషన్ ఉందా, ఇస్తే కూడా వాళ్ళకు హౌ మచ్ పర్సెంటేజ్ దే కెన్ ఛార్జ్, వాట్ ఆర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాట్ ఆర్ ద గైడ్ లైన్స్, ఇవ్వకపోతే వాట్ ఈస్ ద రికవరీ మోడు. ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకున్నాం, మనం ఏదో మార్టగేజ్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ మార్టగేజ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని సీజ్ చేయడం, ఇట్లా ఉంటుంది ఫ్రీ. అది ఇట్లా ఇక్కడ ఏముంది అనే సిస్టమ్ పైన మనము దే ఆర్ ఎంక్వైరీ. అదే రకరకాలు ఉన్నా నేను అన్నాను కదా, త్వరలో అగైన్ విల్ కమ్ విత్ న్యూ ఫ్యాక్ట్స్.
ఇప్పుడు కొన్ని ఇప్పుడు మీరు అన్నట్లు ఎన్బిఎఫ్సిస్ కూడా కొన్ని ఆర్బీఐ గైడెన్స్ ఉంది వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ వాడుకోవాలని చెప్పి. బట్ వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నారు, ఇది మంచి కోసం వాడాలి కానీ ఇట్లా హెరాస్మెంట్ చేసి ఇట్లా వాళ్ళకు ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి వెళ్తున్నారు కదా, దట్ ఈస్ ఇల్లీగల్. కలెక్షన్ మోడ్ ఈజ్ ఇల్లీగల్. శరత్ చంద్ర ఇక్కడోడేనా సార్? శరత్ చంద్ర ఇక్కడేనా ఆయనది? ఇక్కడే, నేటివ్ ఆఫ్ హైదరాబాద్. అంటే వాళ్ళు ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటారనేది తెలియదు కదా. ప్లస్ వాళ్ళకి ఏమంటే మనం తిడితే ఇస్తారనేదే వాళ్ళకి ఒక విశ్వాసము. అందుకు ఇన్ని రోజు నడిచింది కదా ఇది. ఇట్ టుక్ ఆల్మోస్ట్ వన్ ఇయర్. వాళ్ళు ఇప్పుడంతా బయట వస్తుంది. అది ఏమైంది, వీళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు కూడా కొన్నిసారి 10 times 12 times 20 times కూడా తీసుకున్న వాళ్ళ సందర్భం ఉన్నా అని చెప్పి మనకు తెలుస్తుంది. బికాజ్ ఇట్స్ ఈజీ లోన్ 5,000 ఒక తీసుకున్న వాళ్ళు సెకండ్ టైం తీసుకుంటున్నారు, సెకండ్ వాళ్ళు మళ్ళీ థర్డ్ టైం, ఇట్లా 10 times కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అంటే స్టిల్ అదే అందుకు అంటున్నాను కదా, డెఫినెట్లీ ఇప్పుడు కొన్ని మనకు కూడా కొత్త విషయాలు ఆల్రెడీ అంటే ఆర్బీఐ ఆల్రెడీ వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్. మనం పోయి లాస్ట్ వీక్ నేను వాళ్ళకి పర్సనల్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్, వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు ఎట్లా ఏం చేస్తున్నారు పై. డెఫినెట్లీ వీల్ డిపెండ్ అపాన్ ది మ్యాగ్నిట్యూడ్, విల్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ఈడీ. బికాస్ బయట వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉన్నాం, కొన్ని అప్లికేషన్స్ బయట కూడా డెవలప్ అయిన అప్లికేషన్స్ ఉన్నామని చెప్పి తెలిసింది. దాన్ని బట్టి మనం డెఫినెట్లీ దే వర్ ఆల్సో గెట్టింగ్ అదే సైమల్టేనియస్లీ దే వర్ ఆల్సో గెట్టింగ్ కంప్లైంట్స్. ఆల్మోస్ట్ వీ వర్ ఆన్ ద సేమ్ థింగ్. అప్పుడే మనం స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పుడే మనం కూడా కొంత వేరే వాళ్ళ ద్వారా కూడా నాకు కూడా తెలిసింది ఇట్లా ఎవరో లోన్ చేస్తున్నారని చెప్పి నాకు కూడా పర్సనల్ కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది, ఇట్లా హెరాస్ చేస్తున్నారని చెప్పి. అప్పుడే మనము డీసీపీ గారు చెప్పని ఇట్లా ఏదో నడుస్తుందని చెప్పే లోపలనే మనకు ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రావడంతో మనం ఆర్బీఐకి వెళ్ళడం జరిగింది. మొత్తం 5 కంప్లైంట్స్ ఉన్నాం మన దగ్గర. ఇంకా మనకు చాలా ఇష్యూస్ ఉన్నాం, చాలా కంపెనీస్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాం అని చెప్పి తెలిసింది. వీఆర్ డెవలపింగ్ దోస్ కేసెస్. 5 కేసెస్ అయినా 5 కేసెస్. సార్ ఇప్పటిదాకా ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ యాప్ ఇన్స్టాంట్ లోన్ సంబంధించి మాత్రం కేసులు వస్తున్నాయి. కానీ కొన్ని వన్ సెకండ్ క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్ సంబంధించి కూడా ఇంటికి వచ్చి హెరాస్ చేయడం, ఫోన్లలో బెదిరించడం జరుగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా అంటే వాటిపైన కంప్లైంట్స్ వస్తే మీరు అంటే దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటాను. ఇది ఏం వచ్చినా మనం హెరాస్మెంట్ ఉంది, పబ్లిక్కి థ్రెటన్ చేస్తున్నారు, వాళ్ళు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారంటే చెప్తే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. బాధితులు ఇప్పుడు ఇక్కడ చూస్తే అంటే 70,000 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు యాక్టివ్ ఉన్నారు. డెఫినెట్లీ దీస్ పీపుల్ మస్ట్ హావ్ టేకెన్ రిపీటెడ్ లోన్స్. ఇట్లా మనం ఈ ఒక కాల్ సెంటర్ ద్వారా మనకు తెలిసింది ఇట్లా చాలా అప్లికేషన్స్ ఉన్నావు, చాలామంది ఉండొచ్చు. ఇది మన స్టేట్కి సంబంధించింది కాదు. ఇది ఈ 70,000 కూడా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు మనకు. ప్లస్ ఇది మొత్తం ఆల్ ఇండియా నడుస్తుంది ఇది. సో మనకు మొత్తం ఇప్పుడు దాకా 5 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినాం. ఇంకా నిన్న మొన్న కూడా దాదాపు 50 పెటిషన్స్ రావడం జరిగింది. దాన్ని కూడా మనం లింక్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ అప్లికేషన్స్ సేమ్ ఉన్నాం, అప్లికేషన్స్ వేరే వాళ్ళు తీసుకున్నారని చెప్పి మనం స్టడీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే కాదు ఇప్పుడు దట్స్ వాట్ అందుకు గూగుల్ అడుగుతున్నా. గూగుల్ వాళ్ళు ఏ ఆధారపైన వాళ్ళని అప్లికేషన్స్ హోస్ట్ చేయడానికి ఇచ్చినారు, వాళ్ళకి అగ్రిమెంట్ ఏముంది, వాళ్ళకి ఇట్లా హెరాస్ చేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు. అందుకు నేను పబ్లిక్కి కోరేది, మీరు ఎక్కడాದರೂ ఏ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసినప్పుడు ఏముంది అగ్రిమెంట్ చూడండి. మీకు కొన్ని యాక్సెస్ ఇస్తున్నారు, మీరు అనుకోకుండా మీరు గ్యాలరీకి యాక్సెస్ ఇస్తున్నారు, ఫైల్స్కి యాక్సెస్ ఇస్తున్నారు, కాంటాక్ట్స్కి యాక్సెస్ ఇస్తున్నారు. దానివల్ల మీకు హెరాస్మెంట్ జరుగుతుంది. అదే అన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. బట్ ఏమైనా ఒక లిమిట్ ఉంటుంది కదా, దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. దే కాంట్ గో బియాండ్ దట్ లిమిట్, దే కాంట్ హెరాస్. అది కూడా నాకు మీకు లోన్ ఉంది, అభినవ్కు నేను లోన్ ఇచ్చాను, మీరు తీసుకున్నారు, మీ నుంచి మీరు ఇంకా మనం శ్రీనివాస్కి ఇచ్చానని చెప్పి ఎట్లా హెరాస్ చేయొచ్చు? హౌ ఈజ్ శ్రీనివాస్ రిలేటెడ్ టు యూ? ఈజ్ నాట్ ఎ గ్యారెంటర్ ఫర్ యూ. అది చూడాలి కదా. ఇప్పుడు సుధాకర్కి మీరు మెసేజ్ పంపిస్తే ఈజ్ అభినవ్ పైన డిఫేమింగ్ చేస్తే వానికి ఏం సంబంధం ఉంది? దట్ ఈస్ ఇల్లీగల్. అంటే 1.5 lakhs తీసుకున్న వాళ్ళు 70,000 రిపీటెడ్గా ఆ విష చక్రంలో పడిన వాళ్ళు 70,000 మంది. అంటే దేశవ్యాప్తంగా అని చెప్పి మనకు ఇప్పుడు దాకా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్స్టాల్ లోన్ కానీ ఎక్కడి నుంచారో తీసుకోవచ్చు వాళ్ళు. అంతా ఆల్మోస్ట్ ఎంటైర్ కంట్రీ ఉంది కదా ఆపరేషన్స్ ఇవి. అట్లా అంటే ఇక్కడ డౌన్లోడ్ చేసేది ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. మీరు ఈవెన్ ఢిల్లీలో ఉండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5,000 రూపీస్ ఇస్తారు, రిపీటెడ్గా ఇస్తున్నారు వాళ్ళు.
ఇంకా నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మీరు ఇంకా చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నారు మీరు అందరు కూడా. అంటే పబ్లిక్ అట్లా మీరు కొంచెం టైం ఇవ్వండి మనకు. పోలీస్కి ఇప్పుడు వచ్చింది కదా, మనం డన్ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. మనము ఆర్బీఐని కాంటాక్ట్ చేశాను, వేరే వాళ్ళతో మాట్లాడాను, కొన్ని ఎన్బిఎఫ్సిస్తో మాట్లాడాను, మన టీమ్స్ సపరేట్గా. డీసీపీ గారు లాస్ట్ 1 వీక్ నుంచి మీరు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. స్పెషల్ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ వన్. ఇక ఒక్క మెసేజెస్ ఎట్లా చేస్తారనేది పైన మీకు కూడా తెలిసి ఉంటుంది, బట్ స్టిల్ వీ గాట్ సమ్ మెసేజెస్. ఆయన ఫోటో పెట్టి ఇట్లా పెడతారు చూడండి, లోన్ డిఫాల్టర్ అని చెప్పి వాళ్ళు పెడతారు. విక్టిమ్ ఫోటోనే అది. అది పెట్టొద్దు మళ్ళీ ఆయన ఫోటో. మళ్ళీ మీరు మాస్క్ చేసి పెట్టండి మళ్ళీ. యూ షుడ్ నాట్ గెట్ ఎక్స్పోజ్డ్ అందుకు. क्या బాను పబ్లిక్ డౌన్ ఏం లేదు, గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. మీరు ఇప్పుడు అడిగితే మీకు తెలుస్తుంది. ఆయన ఎట్లైనా చేసి ఆ బాధితుడు పోయి అక్కడ ఆయన సర్చ్ చేయడంతోనే ఆయనకి ఇది బయట పడింది కదా. పెద్ద చేయండి, వాళ్ళకి కనిపిస్తలేదు. ఇది ఫేక్ లెటర్స్, ఇవన్నీ కూడా ఫేక్ లీగల్ నోటీసు. ఇంకేమో ఇది లేదు, శాంటిటీ లేదు. పెద్దది సిబిఐ నుంచి నోటీస్ ఇచ్చినట్లు వాళ్ళు ఇచ్చారు. అది ఇట్స్ అ ఫేక్ నోటీస్, అది భయపెట్టడానికి. ఈ ఫొటోస్ నోటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సిబిఐ, ప్యాన్ లోన్ అండ్ లీగల్ అండ్ ఆర్బీఐ లీగల్ బ్రాంచ్ ఆఫ్ బ్యాంకింగ్ ఫ్రాడ్. అది చూడండి పేరు ఎట్లా ఉంది.